2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ లా అండ్ ఆర్డర్. చట్టాలపైన అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు అడ్వకేట్ పావని గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. పావని గారు, మామూలుగా చట్టాలలో ఎక్కువగా ఆడపిల్లలకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం వస్తే చట్టపరంగా వాళ్ళకి సహాయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో భార్యాభర్తలకు సంబంధించి ఒక కుటుంబంలో ఉంటే పెళ్ళైన తర్వాత కావచ్చు, లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు, ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే ఆడపిల్లలకే ఎక్కువగా ఈ చట్టాన్ని పరంగా న్యాయం అనేది వాళ్ళకి జరుగుతుందని చెప్పి బయట ఒక మా మాటలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మరి భర్తలు నిజంగా అంటే కావాలని భార్యలు వాళ్ళ మీద, భర్తల మీద కావాలని కేసు వేస్తే, తప్పుడు కేసులు కావచ్చు, వాళ్ళని బాధ పెట్టాలనో, లేకపోతే వీళ్ళకి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనో ఆ కేసులు భర్తల మీద వేసినప్పుడు వాళ్ళు చట్టపరంగా ఏమైనా న్యాయ సహాయం పొందే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా ఉన్నాయండి. ఇది ఒక నిజానికి చెప్పాలంటే ఇది ఒక హాట్ టాపిక్. ఇప్పుడు మీరు చాలామంది మీతో కూడా అని ఉండొచ్చు, ఏంటి అంటే ఎంతసేపు మహిళలకైనా అన్నీ ఇప్పుడు భర్త బాధితులే కాదు, భార్య బాధితులు కూడా చాలా మంది ఉన్నారు. కొన్ని సంఘాలు కూడా ఏర్పడ్డాయి. అవునండి, భార్య బాధిత సంఘాలని కూడా ఏర్పడ్డాయి. ఇది వాస్తవం అండి. ఎందుకంటే అంటే మహిళలకి ఎక్కువ న్యాయపరంగా ఎక్కువ అవకాశాలు ఉండడానికి కారణం ఏంటంటే పురుషాధిక్య సమాజం మనది. కాబట్టి ఒక మగవాడు మహిళ పైన ఎక్కువ అత్యాచారానికి కానీ దురాచారానికి కానీ గురి చేస్తాడు అన్న ఉద్దేశాలతోటి మహిళలకి అనుగుణంగా చాలా చట్టాలు ఏర్పడ్డాయండి. అని ఉత్తరోత్తర ఏం జరిగిందంటే చాలా వరకు మార్పులు జరిగినాయి. ఈ మార్పుల్లో ఒకటి ఏంటి అంటే మీరు అన్నట్టుగా మహిళలు తమ కోసం తయారు చేసిన చట్టాలని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం కూడా చేసుకుంటున్నారండి. అంటే దీన్ని అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా అంటే చట్టాన్ని దుర్వినియోగపరచుకోవడం అన్నమాట. తప్పుడు కేసులు పెట్టడం కానీ, లేకపోతే చిన్న 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 విషయాలకి కూడాను వీళ్ళు వెళ్ళిపోయి కేసులు పెట్టడం అట్లాంటివి జరుగుతోందండి. హెరాస్ చేస్తున్నారండి భర్తని, అత్తమామల్ని, భర్త తరఫు చుట్టాలని, వీళ్ళందరినీ కూడా. లేదంటే ఎక్కువగా డౌరీ కేసు వేయిస్తున్నారు అన్నట్లుగా అదొకటి. అవునండి, వరకట్నం కేసు ఒకటి, భర్త అతని తరఫు చుట్టాలు అందరూను, బంధువులందరూను హెరాస్ చేస్తున్నారని ఒకటి, తర్వాత గృహహింస చట్టం ఒకటి, ఇట్లాంటివన్నిటినీ కూడా ఉన్నాయండి. తప్పుడు కేసులు పెడుతున్న భార్యలు కూడా ఉన్నారు. అట్లాంటివి చాలా కేసెస్ మేము డీల్ చేస్తున్నాను. నేను పర్సనల్గా నేను చాలా డీల్ చేస్తున్నాను అట్లాంటివి. ఓకే. ఇలాంటి విషయాల్లో ఏంటంటేనండి, ఒక భార్య భర్తని వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి. అంటే మామూలుగా మనం అన్నీ వినేవి ఏంటంటే భర్త అని కానీ అత్తమామలు కానీ ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు అన్నది వింటూ ఉంటాం. ఓకే. దానికి ఏంటి అంటే సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని ఉందండి. ఓకే. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అండర్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. ఓకే. ఇది ఏంటి అంటే ఇది ఇద్దరికి వర్తిస్తుందండి, భార్యాభర్తలు ఇద్దరికిను. ఏంటి అంటే భార్య కానీ భర్త కానీ తన అత్తగారింటిని వదిలేసి భార్య వెళ్ళిపోయినా, లేకపోతే భార్యను వదిలేసి భర్త వెళ్ళిపోయినా, వీళ్ళు ఈ సెక్షన్ కింద కోర్టులో అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ఓకే. ఇప్పుడు భార్య వదిలేసి వెళ్ళిపోయింది, భర్త కోర్టులో వేసుకోవచ్చు. ఏమని అంటే, నా భార్య తోటి నాకు సో అండ్ సో నాడు పెళ్ళయింది, ఇలా ఇలా ఉంది, ఈ పరిస్థితుల్లో తను నాకు చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, రమ్మంటే రావట్లేదు, నేను వెళ్ళి తీసుకొస్తానన్నా రావట్లేదు, రమ్మన్నా కూడా రావట్లేదు. ఈ పరిస్థితుల్లో కోర్టు వారు నా భార్యని వచ్చి నా ఇంటికి వచ్చి నాతో కాపురం చేయమని డైరెక్ట్ చేయండి, ఆర్డర్స్ పాస్ చేయండి అని అడగడానికి ఒకటి ఉంటుందండి. అంటే జనరల్గా మనం ఏమంటుంటామంటే నా భర్త నన్ను వెళ్ళగొట్టేశాడు, నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు అని. లేదు అని అంటే నా భార్య వదిలేసి వెళ్ళిపోయింది, రమ్మంటే రావట్లేదు, ఏం చేయాలి నేను అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఇది ఒక సొల్యూషన్ అండి. ఇది అయిపోయింది. ఈ తర్వాత ఒకవేళ భార్య భర్త పైన 498A IPC క్రింద అంటే
హెరాస్మెంట్ బై హస్బెండ్ అండ్ హిస్ రిలేటివ్స్, ఆ సెక్షన్ 498 ఐపీసీ కింద భర్త తల్లిదండ్రుల మీద, ఇతర బంధువుల మీద ఒక కేసు. దాంతోపాటు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద వరకట్నం వేధింపుల ఒక కేసు. ఇవి గనక వేసి దీంతో పాటు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే గృహహింసా చట్టం కింద కేసు, మళ్ళీ సెక్షన్ 25 ఆఫ్ సిఆర్పిసిలో మెయింటెనెన్స్కి కేసు, ఇవన్నీ వేయడానికి ఆస్కారం ఉంటుందండి మహిళకి. ఓకే. భర్తకి అగెయిన్స్ట్గా అతని బంధువులు, వాళ్ళ తల్లిదండ్రుల మీద, అంటే అత్తమామల పైన. ఇలా వేసుకునే పరిస్థితిలో భర్త ఎలా డిఫెండ్ చేసుకోవాలి, ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి ఇవాళ రోజున. ఎందుకంటే చాలా కేసుల్లో ఏం చేస్తున్నారంటే భార్య చిన్న మాట పట్టింపుకి అమ్మగారింటికి వెళ్ళిపోవడం, అక్కడ తల్లిదండ్రులే కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళే కావచ్చు, లేకపోతే తనకి తనే కానీ నన్ను అంటాడా, నన్ను అలా చేస్తాడా, నేను ఇది అనుకుంటూ చిన్న చిన్న గొడవలకి కేసులు పెట్టేసుకోవడం, కాపురాలు కూల్ చేసుకోవడం, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటప్పుడు ఏంటంటే భర్తకి ఏంటి ఉంది అవకాశం, ఏదైనా మనస్పర్ధలు వచ్చి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి, ఈ అమ్మాయి ఇలాంటివి తప్పుడు కేసులు పెట్టే అవకాశం ఉంది అన్నది గనక భర్త గ్రహించగలిగి బయటపడికితే పోలీస్ కంప్లైంట్ ఒకటి లాడ్జ్ చేయాలండి ఫస్ట్. ఓకే, నాకు నా భార్యకి పెళ్లి జరిగింది, మేము ఇలా కాపురం చేస్తున్నాం, ఈరోజు ఇక్కడ ఫలానా చోట ఉంటున్నాము, పిల్లలు ఉంటే పిల్లల గురించి, ఈ వైవాహిక జీవితంలో తన ప్రవర్తన ఇలా ఉంది, తను నా మీద, నా తల్లిదండ్రుల మీద, ఇతర బంధువుల మీద తప్పుడు కేసు పెట్టే అవకాశం ఉంది, ఈ అమ్మాయి వల్ల నాకు థ్రెట్ ఉంది అంటూ ఒక పోలీస్ కంప్లైంట్ అతను లాడ్జ్ చేయగలగాలి. ఇది చేయడం వల్ల ఏంటంటే ఇది ఒక షీల్డ్ లాగా అయిపోతుంది అతనికి. అంటే యాంటిసిపేటింగ్, ముందరే అతను గ్రహించగలిగితే వీళ్ళు ఇలాంటి స్టెప్ తీసుకుంటారని, అది చేయగలిగితే అక్కడికి ఒక స్టెప్ వేసినట్టు అవుతుందండి. ఇది ఇతనికి కొంచెం సేఫ్ సైడ్ ఉంటుంది. ఇది వేసిన తర్వాత, ఇది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ భార్య అతని మీద కేసులు పెడితే, నేను ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాను, నా భార్య ఇలా నా పైన తప్పుడు కేసులు పెట్టే అవకాశం ఉందని, అదే నేను ఊహించినదే నిజమైంది, వాళ్ళ తప్పుడు కేసు పెట్టింది, ఇది తన ప్రాబ్లం, అది నేను తనకి ప్రాబ్లం చేయట్లేదు, తనే నన్ను హెరాస్ చేస్తోంది అన్నది ఇతను గనక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే అరెస్ట్ లాంటివి కానీ తర్వాత కేసులో ఇతను బయటపడటానికి కానీ చాలా ఈజీ అవుతుంది. ఓకే, అది ఒక పద్ధతి అన్నమాట. ఇంకొకటి, ఇప్పుడు భర్త భార్యని కొట్టడం కాకుండా భార్య భర్తని కొడుతున్నా కూడా చాలా కేసులు ఉన్నాయండి. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఐపీసీలో సెక్షన్స్ ఉన్నాయండి, గ్రీవియస్ హర్ట్ అని సెక్షన్ 323. ఈ సెక్షన్స్ కింద సదరు భార్య మీద భర్త కేసు పెట్టొచ్చండి. అంటే మామూలుగా తెలిసింది ఏంటంటే భార్య మాత్రమే భర్త మీద కేసు పెట్టొచ్చు అని, అలా కాకుండా ఒకవేళ భార్య భర్తని కొడుతున్నా, హింసిస్తున్నా భర్త కేసు పెట్టొచ్చు. ఓకే. సెక్షన్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, థ్రెట్ చేస్తుంటే ఈ అమ్మాయి ఏ విధంగానా కానీ పోలీస్ స్టేషన్లో ఈ కేసు తీసుకుంటారండి తప్పకుండా. ఒకవేళ ఈ అమ్మాయి అతన్ని భయపెడుతుంటే, థ్రెటనింగ్ చేస్తుంటే 506 కింద, లేదు నిన్ను చంపేస్తాను అని అంటే 506 part 2 కింద సదరు భర్త భార్య మీద కేసు పెట్టొచ్చు, ప్రొవైడెడ్ ఏదన్నా సాక్ష్యం ఉండగలగాలి. ఇప్పుడు నలుగురి మధ్యలో కనుక తను తిట్టింది అనుకోండి, అది మళ్ళీ డిఫమేషన్ కింద కూడా తీసుకోవచ్చు. అంటే భార్య భర్తని తిట్టకూడదు అది ఇది లేదండి. ఇప్పుడు నలుగురి మధ్య భర్తని భార్య ఏదైనా ఒక వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి తిట్టింది అనుకోండి, ఖచ్చితంగా అతను పరువు పోయినట్టే కదా. అవునండి. సో ఇది క్రుయాలిటీ అన్నమాట. అంటే భర్త మీద భార్య చేస్తున్న పైశాచికత్వం, ఇట్ కమ్స్ అండర్ క్రుయాలిటీ. అందుకని దాని మీద కూడా ఇతను కేసు పెట్టచ్చు, క్రిమినల్ డిఫమేషన్ వేయచ్చు. నా పరువు పోయింది, నలుగురు మధ్యలో నా భార్య నన్ను ఇలా అనింది, నేను అది కాకపోయినా నన్ను ఇలా అనింది అని చెప్పి వేయచ్చు. కొంతమంది కేసుల్లో ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా భర్తని చాలా నీచంగా మాట్లాడే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి కేసు కూడా మేము చేస్తున్నాం ఆల్రెడీ. అలాంటప్పుడు కూడా ఈ సదరు భర్త భార్య మీద డిఫమేషన్ కేసు వేయొచ్చండి. ఓకే. సో ఇది ఒక స్టేజ్ అండి. తర్వాత మీకు డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ పెడతారండి జనరల్గా, అందులో చాలా రకాలుగా ఉన్నాయి.
ఇందులో గనక భర్త ప్రూవ్ చేసుకోగలిగితే, హరాస్ చేసింది నేను కాదు భార్య అని ప్రూవ్ చేసుకోగలిగితే కేసు నిలబడదండి. ఓకే, అంటే అట్లా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు కావాలని ఏదో తప్పుడు కేసు పెట్టిందనుకోండి భార్య, భర్త దగ్గర ఏదో ఒకటి ప్రూఫ్ అనేది ఉంటుంది కదా, పక్కన వాళ్ళు మాట్లాడడమో చెప్పడమో ఏదో. అంటే ఇతను ఎంత బాగా చూసుకున్నా కూడా భార్య తప్పుడు కేసు పెట్టింది, నాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు, నాకు తిండి పెట్టట్లేదు అన్న అట్లాంటివన్నీ ఎలిగేషన్స్ పెడుతూ కేసు వేస్తారండి జనరల్గా. అంటే ఇది డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఎక్కువ ఏంటంటే మానిటరీ రిలీఫ్ తొందరగా వస్తుందని చెప్పేసి. అలాంటప్పుడు ఏంటి అని అంటే, ఈ భర్త ప్రూవ్ చేసుకోగలిగాడు అనుకోండి కేసు నిలబడదండి. ఏ కేసు అయినా అంతే, ఎవరైనా ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఎవరు భార్య వేసినా భర్త వేసినా ప్రూవ్ చేసుకుంటేనే కేసు నిలబడేది సాక్ష్యాధారాల పైన. ఇంకొకటి ఏంటంటే మెయింటెనెన్స్, 125 CRPC కింద మెయింటెనెన్స్ కేసు సపరేట్ ఒకటి వేసుకుంటారండి. అది వేసుకున్నప్పుడు ఒకవేళ భార్య ఎటువంటి రీజన్ లేకుండా భర్తని వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి కాపురం చేయటానికి ఒప్పుకోకపోతే మెయింటెనెన్స్ ఇచ్చే అవసరం లేదండి. ఇలా కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉందండి, ఇచ్చే అవసరం లేదు. అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎవరికైనా సరే ఆడపిల్లలు అనేటప్పటికి అందరికీ సానుభూతి ఉంటుంది, సపోర్ట్ వస్తారు. అవునండి. మగవాళ్ళు ఏడుస్తున్నారంటే కూడా మన సమాజంలో మగాళ్ళు ఏడ్చేది నమ్మొద్దు అనేది ఒక మాట అంటుంటారు. ప్లస్ వాళ్ళు ఏదైనా బాధపడుతుంటే కూడా వాళ్ళు బయటికి చెప్పుకోలేరు, సమాజంలో వాళ్ళని తక్కువ చేసి చూస్తారేమోననే ఆలోచనలు ఉంటాయి. ప్లస్ ఇట్లాంటి వీటితోటి వాళ్ళని కూడా కొంచెం తక్కువగా చేసి మాట్లాడతారేమోననే బాధతోటి కూడా కొన్ని బయటికి రాకుండా ఉన్నాయి కూడా ఉంటాయి. అవునండి, చాలా ఉన్నాయి అట్లాంటివి కూడా. అంటే ఏమంటారంటే, భార్య నా మాత్రం అదుపులో పెట్టుకోలేని వాడివి, నువ్వే మగాడివి అన్నట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి సమాజంలో. అలా టైప్లో కూడా వస్తూ ఉంటాయండి. ఇట్లాంటి వాటికి కూడా చాలా మంది పాపం లోపల లోపల బాధపడిపోతూ ఉంటారు బయటికి చెప్పుకోకుండా. అలాంటి వాళ్ళకి ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఏదో సమాజం కోసం వాళ్ళు బాధపడే అవసరం లేదండి. తమకేదన్నా జరిగితే వాళ్ళు ధైర్యంగా వచ్చి బయట చెప్పుకొని వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతేగాని వాళ్ళు అన్నదో అనుకుంటారు, వీళ్ళు అన్నేదో అనుకుంటారు అన్నది కాదు ఇక్కడ. ఎందుకంటే కొన్ని కేసెస్లో ఎలా అయినాయి అంటే, భార్య చేసిన అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కేసులు కూడా ఉన్నాయండి. అవునండి. అలాంటప్పుడు అట్లా ఎవరైనా సూసైడ్ చేసుకుని చనిపోతే ఆ భర్త యొక్క బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ 306 IPC కింద అమ్మాయి పైన కేసు పెట్టొచ్చండి. ఓకే, అతను చనిపోయినాడు కదా ఆవిడ వల్ల, ఆవిడ పెట్టిన హెరాస్మెంట్ వల్ల, ఆ క్రుయాలిటీ వల్ల, అది కూడా చేయొచ్చండి. ఎందుకంటే జనరల్గా మనకి డౌరీ డెత్ అని ఉంటుందండి. అంటే ఒకవేళ మహిళ చనిపోయింది అనుకోండి, 304B కింద డౌరీ డెత్ కేసు కడతారండి. ఇప్పుడు మరి భార్య హెరాస్మెంట్ వల్ల భర్త చనిపోతే ఏంటి, 306 IPC. ఓకే, ఇవన్నీ ఏంటి అని అంటే మహిళలకి కావాల్సినవే ఎక్కువ చెప్తూ వచ్చారు, కానీ ఇలాంటి బాధిత భర్తల కోసం ఏమున్నాయి అన్నది ఎక్కువ మనకి అవగాహన లేకపోవటం వల్ల పాపం వాళ్ళకి తెలియట్లేదు. కొన్ని వేల మంది బయటకి వచ్చిన వాళ్ళు ఉన్నారండి, రాని వాళ్ళు ఇంకెంతమంది? చాలా మంది ఉన్నారండి. రాని వాళ్ళు అంటే వాళ్ళకి తెలీదు, ఈ అవకాశం ఉంది అన్నది తెలీదు. IPCలోనే చాలా ఉన్నాయండి సెక్షన్స్. నేను చెప్పినట్టు 323 ఉంది, 506 ఉంది, డిఫమేషన్ 499 ఉంది. తర్వాత మీకు ఒకవేళ మెయింటెనెన్స్ కోసం వేస్తే తనంతట తను వెళ్ళిపోయి మళ్ళీ రావడానికి ఇష్టపడకపోతే కనుక అది భర్త ఎస్టాబ్లిష్ చేయగలిగితే మెయింటెనెన్స్ ఇచ్చే అవసరం లేదు. డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో ముందర ఏదైనా ఇంటరిమ్ ఆర్డర్స్ పాస్ చేసినా కూడా ఫైనల్ కేసు అన్నది ఎప్పుడు ఇంపార్టెంట్ అండి మనకి. ఫైనల్ కేసులో ఇతని మీద ఇట్లాంటి ఎలిగేషన్స్ ఏవైతే పెట్టి ఉంటారో అవన్నీ కూడాను అతను చెప్పుకోగలిగితే ఖచ్చితంగా ఏవి నిలబడవండి. సో ఇది ఖచ్చితంగా భార్యాబాధిత భర్తలు కూడా వీటిని అవగాహన రావాలి వాళ్ళకి. వాళ్ళు కూడా న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళకున్న అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని నా ఉద్దేశం. చాలా మంచి విషయం తెలియజేశారండి. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు, ఇళ్లలో కనిపించని టార్చర్ అనుభవించే మగవాళ్ళు కూడా ఉన్నారు, భర్తలు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే బయటకు వచ్చి చెప్పుకుంటే సమాజంలో తక్కువగా చూస్తారేమో అనేది ఆలోచన కొంత ఉండొచ్చు, లేదా చట్టాలపైన అవగాహన తక్కువ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పడం వలన వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే భార్య తరపున వాళ్ళు, కుటుంబ సభ్యులందరూ వీళ్ళని ఏమైనా చేస్తారేమో అనే భయం కూడా కొంతమందిలో ఉండిపోతుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ చట్టాల వల్ల కాస్తంత వాళ్ళకి ఉపశమనం కావచ్చు, లేదంటే వాళ్ళ కేసుల నుంచి బయటపడే అవకాశాలన్నా ఉంటాయి. చట్టపరంగా వాళ్ళకి ఒక మంచి అవకాశాలు ఇవి. అవునండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి,
బాధిత భర్తలు ఎవరైనా సరే భార్యల మీద ఎటువంటి కేసులు వేసుకోవచ్చో, న్యాయపరంగా చట్టపరంగా ఎలాంటి సహాయం పొందొచ్చో మనకి లాయర్ పావని గారు తెలియజేశారు కదండి. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రోగ్రాంలో కలుసుకుందాం. నమస్తే.